ఆ కుంభమేళ లక్షల కోట్ల హిందువులు అనేది పుణ్యస్నానాలు సమర్పించిండ్రు, పుణ్యస్నానాలు చేసిండ్రు. అండ్ మన హిందువులే కాదు, యావత్ ప్రపంచమంతా అది ఆకర్షణ రహితంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వేదిక మారింది. కానీ మన అమ్మభక్తులందరికీ అనేది దానికంటే ఎన్నో రెట్లు మనము ఇక్కడ వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటున్నాము. 144 సంవత్సరాల ఏదైతే పుణ్యం ఉన్నదో మనం ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాం. అమ్మగారు అనేది అటువంటి మహత్తరమైన మనకు అవకాశాన్ని కల్పించుకుంటూ, సో ఈ సందర్భంగా అమ్మగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో అమ్మగారికి నమస్కారం చెప్పుకుంటున్నానండి. శ్రీ 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 సద్గురు రూపరహిత అహింసా యోగేశ్వర వీర ధర్మజ మాతాకి. అయితే ప్రపంచమంతా ఈ పుణ్యస్నానాలు, ఈ కుంభమేళాలు జరిపించుకుంటూ, కానీ మనము అమ్మ భక్తులను ప్రతి క్షణము అమ్మను ఆరాధించుకుంటా, అమ్మను స్మరించుకుంటా మనకు అమ్మ అనేది ఈ దైవత్వాన్ని మనకు అందించిండ్రు. మనం ఎన్నో పునీతులము అండ్ ఎంతో అనేది మనకు అమ్మకు మనము ఇదే అమ్మనామము ఒక 15 నిమిషాలు చేస్తున్నాము. అయితే అక్కడ లోకల్గా అందరూ చాలా దానికి అనేది ఒక రకమైన అనుభూతిని, ఆధ్యాత్మిక అనుభూతిని వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి కూడా అమ్మకు చాలా కృతజ్ఞత భావం వ్యక్తపరచుకుంటున్నాను. యోగేశ్వర వీర ధర్మజ మాత బాలయోగిని అమ్మగారు మనకు ఈనాడు ఈ భారతదేశంలో అనేక మంది సాధు సత్పురుషులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ లోపల అనేకమైన వాట్సాప్లో, నెట్లో కానీ అనేకమైనవి చదువుతూ దేశధారణ, వాళ్ళ సమాచారము ఎంతో జరుగుతుంది. కానీ ఈ భూమి పైన పువ్వు పుట్టగానే పరిమళింపుగాను అన్నట్టుగా అమ్మగారు మల్లాబాద గ్రామంలో శ్రీ ఆశమ్మ బుగ్గప్ప గారి 4వ సంతానంగా అమ్మగారు జన్మించినారు. వారు 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. అంటే భగవంతుడు అక్కడ అమ్మగారిని అక్కడ జన్మింపజేసి ఈ జగత్తుకెల్లా కాంతిని తెప్పించడానికి అక్కడ జన్మనిచ్చింది. అయితే తల్లిదండ్రులు ఒక వ్యవసాయ కుటుంబం, పూటకు గడవని పరిస్థితి ఉన్న కుటుంబంలో అమ్మగారు జన్మించింది. అయితే తల్లిదండ్రులు అయ్యో ఆల్రెడీ మాకు 2 బిడ్డలు ఉన్నారు, కొడుకు కావాలి అనుకుంటే ఈ సెకండ్ మళ్ళా 4వ కొడుకు అవుతారేమో అంటే అమ్మగారు జన్మించిందంటే ఏ విధంగా కానీ ఈ బిడ్డకు పోషించే స్తోమత మాకు లేదు, 3 ఆల్రెడీ ఉన్నారు, ఎట్లన్నా కానీ ఈమె చనిపోతే బాగుండే అనే దీంట్లో అనేకమైన పాలివ్వకుండా అమ్మగారిని అక్కడ ఇచ్చేసి, అంటే చిన్నప్పుడు చెప్పినది నేను విన్నది, ఆ విధంగా చేస్తే భగవంతుడు సృష్టి కొరకు, ఈ జగత్తు ఉద్ధరణ కొరకు వచ్చింది కాబట్టి అన్నింటిని జయించుకుంటూ వచ్చి ఒక అక్షరము అమ్మ ఏ గురువుతో పోలే, ఎక్కడ ఏం నవ్వలే. అప్పుడు ఫోన్లు లేవు, టీవీలు కూడా లేవు, రేడియోలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడే ఇక అమ్మగారు పుట్టింది ఎప్పుడు 1934లో అమ్మగారు జన్మించింది. ఇక అప్పుడు రేడియోలు కూడా ఉన్నవో లేదో మనకు తెలియదు. మరి గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ గురు పౌర్ణమి రోజు అమ్మగారు జన్మించిండ్రు. మరి ఎలాంటి విద్యాభ్యాసం లేకుండా, ఎలాంటి గురువుతో ఒక శిష్యురాలుగా లేకుండా ఈ పొద్దు ఈ ప్రపంచంలో ఏ గురువు సాధించలేనటువంటి శక్తి స్వరూపిణి అమ్మగారు. అన్న ఆహారం లేకుండా, నీరు నిద్ర లేకుండా యావత్తు ఈ లోక కళ్యాణం కొరకే తాను జన్మించి మనందరినీ ఉద్ధారకం చేయడానికి ఈ కలియుగం లోపలికి వచ్చి అహింస పరమో ధర్మ అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని అమ్మగారు ముందుకు వచ్చింది. నీవు ఏ గుడికో మీద పూజ చేస్తారు, కింద జరిగేటి కోస్తుంటారు, తినేటోడు తింటుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ అమ్మగారు ఒకటే సిద్ధాంతం చెప్పింది, ఎప్పుడైతే నువ్వు నా శిష్యుడైనవో అహింస పరమో ధర్మ అనే సిద్ధాంతానికి నచ్చేట్లాగుంటేనే నువ్వు నా శిష్యుడు.
ఎందుకొరకు మనము ఇవన్నీ బంద్ చేస్తే మన ఆశ్రమంకి ఏమైనా లాభం వస్తుందా? కాదు. నీ కుటుంబం బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడాలి, నీ వంశం వృద్ధి కావాలని చెప్పి అమ్మగారు ఈ సిస్టమ్ ముందుకు తెచ్చి మరి ఎన్నో జీవితాలని ఈరోజు నేను అమ్మగారి యొక్క సన్నిధానంలో ఉండి ఇన్నిసార్లు అమ్మగారి దర్శనం చేసుకొని ఇచ్చేసినామంటే మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఉంటుందో, మన ఈ భాగ్యం మనకు దొరికిందంటే కించిత పుణ్యం ఉన్నందుకే మనం ఈ స్థానానికి వచ్చినాం. కాబట్టి ఇట్లా ఎంతో మంది అమ్మగారి యొక్క మాటల్ని విని తరించి వారు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ సంసారము వృద్ధి చెందింది. అదేవిధంగా ఆ గురువు యొక్క పరంపరగా గురువు ఎట్లా నడుస్తాడో శిష్యులు ఆ విధంగా నడవాలంటే మరి మన శివయ్య స్వామి గారు కూడా వారు కూడా ఒక బ్యాంకు ఎంప్లాయీగా ఉండి నల్లగొండలో వారు ఉంటే అమ్మగారు స్వయంగా అక్కడ వారికి స్వప్నంలో పోయినరా మరి ఎట్లా పోయినరా ఏమో, నేను చిన్నప్పటి నుండి ఇక్కడ ఎంతో మంది మన ఆశ్రమం లోపల నడిపించేటోళ్ళని చూసిన